పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. శాంతి చర్చల పేరిట కాల్పుల విరమణపై చర్చలు జరిగినా కాల్పుల విరమణ పాటించలేదు. మోదీ ప్రసంగం ముగియగానే బార్డర్ వెంట మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్లో డ్రోన్లు మరోసారి హల్చల్ చేశాయి. సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలని ఇప్పటికే అమృత్సర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ మరోసారి వక్రబుద్ధిని చూపించింది. జమ్మూ కాశ్మీర్ సాంబా కతువా సెక్టార్లలో మరోసారి డ్రోన్లు హల్చల్ చేశాయి. ఇప్పటికే అమృత్సర్ కలెక్టర్ ఒకవేళ సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద సైరన్ వినపడగానే ఎక్కడి వాళ్ళు అక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మోదీ చెప్పినట్టుగా త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాని ప్రసంగం ముగియగానే పాక్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. మరోసారి డ్రోన్లతో హల్చల్ చేసింది జమ్మూ కాశ్మీర్ సాంబా కతువా సెక్టార్లలో. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. శాంతి చర్చల పేరిట కాల్పుల విరమణపై చర్చలు జరిపినా కాల్పుల విరమణ పాటించలేదు. మోదీ ప్రసంగం ముగియగానే బార్డర్ వెంట మరోసారి కాల్పులకు తెగపడింది. జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్లలో డ్రోన్లు మరోసారి హల్చల్ చేశాయి. సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలని ఇప్పటికే అమృత్సర్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, జమ్మూ కాశ్మీర్ సాంబా అదేవిధంగా కతువా సెక్టార్లలో మరోసారి పాక్ తన వక్రబుద్ధి చూపిస్తూ కూడా డ్రోన్లు హల్చల్ చేసినట్టు తెలుస్తోంది. వాటిని మన భారత రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే పహల్గామ్ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఆ ఉద్రిక్తలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మే 7వ తేదీన ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉగ్ర మూకలపై ఉగ్ర శిబిరాలపై ఆ భారత్ మెరుపుదారి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ మెరుపుదారి చేసి దీంట్లో జరిగిన ఘటన తర్వాత పాకిస్తాన్ ఇంకా కవింపు చర్యలు పాల్పడుతున్న నేపథ్యంలో గట్టి బుద్ధి చెప్పేందుకే భారత బలగాలు ప్రయత్నించాయి. మరోవైపు వారి యొక్క డ్రోన్లు కానీ వారికి యుద్ధ విమానాలు కానీ గగనతలంలోనే పేల్చివేసిన సంగతి కూడా మనం చూసినాం. అయితే 2 రోజుల క్రితమే ఏదైతే భారత్ మెరుపుదాడి చేస్తుందో దానికి వారి వెన్నులో వణుకు వచ్చిన పాకిస్తాన్ కాలబేరాన్ని దీనమని చెప్పవచ్చు. అమెరికా రాయబారం కోసం ప్రయత్నించింది. ఆ తర్వాతనే 2 దేశాలు కూడా కాల్పుల విరమణ అంగీకరించినాయి. ఆ తర్వాత మళ్ళీ కాల్పులకు పాకిస్తాన్ తెగబడింది. నిన్న ప్రశాంతంగా ఉన్నా కానీ ఇవాళ మళ్ళీ కాసేపు క్రితమే ఆ కాల్పులు జరిపినట్టుగా మనకు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టర్లతో ఆ డ్రోన్లతో హల్చల్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే భారత్ బలగాలు అప్రమత్తంగా ఉంటున్నాయి, ఒకవేళ కాల్పుల విరమణ జరిగినా కానీ మన బలగాలు మాత్రం అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే వారి కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు పనిచేస్తున్న నేపథ్యంలో మన బలగాలు కూడా ఎప్పటికే ఏ డిఫెన్స్ కూడా మొత్తం యాక్టివేట్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది ప్రపంచ దేశాలకి? ఎవరు కూడా సపోర్ట్ ఉండట్లే. ఈవెన్ ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉండట్లేదు, ఒక తుర్కియా తప్ప. ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ డ్రోన్ దాడులు చేస్తూ ఏమని మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది? ఇప్పటికే జలంధర్, ఫిరోజ్పూర్లో కూడా బ్లాక్అవుట్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఎన్నిసార్లు కాల్పుల విరమణ చెప్పినప్పటికీ, దేశ ప్రధాని మాట్లాడినప్పటికీ తర్వాత కూడా ఇలా చేయడాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఒకవైపు మన ప్రధాని బుద్ధుడు మనకి శాంతి మార్గం చూపాడు, ఈరోజు బుద్ధ పౌర్ణమి, మనం శాంతి వైపే ఎప్పుడు చూస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క వీళ్ళు ఇలా డ్రోన్ దాడులు చేస్తూ ఉన్నారు. మరి త్రివిధ దళాలన్నీ కూడా యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాక్ కవ్వింపు చర్యల్ని ఎలా చూడాలి రాజేందర్? అంటే మొదటి నుంచి కూడా తన వక్ర బుద్ధిని ఇప్పటికే చూపిస్తూనే ఉంది. తాజాగా కూడా ఇవాళ ఘటనలు కూడా మరోసారి వాళ్ళ వక్ర బుద్ధి తెలిసింది. ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు మనం శాంతికి కట్టుబడి మన టార్గెట్ కేవలం ఉగ్రవాదులు, ఉగ్ర శిబిరాలు మాత్రమే మన టార్గెట్ అని ప్రధాని చెబుతూనే ఉన్నారు. కానీ వారు మాత్రం మన దేశంలో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలు, అదేవిధంగా ప్రజల టార్గెట్ గానే వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే కాల్పుల విరమణ జరిగిన అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినా గానీ, రెండు దేశాలు దీనికి ప్రెస్ మీట్లలో చెప్పినా గానీ, ఆ పాకిస్తాన్ లో ప్రధానికి అదేవిధంగా ఆర్మీకి ఇద్దరు అధికారుల మధ్య పుస్తకం కూడా స్పష్టంగా అయినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాల్పుల విరమణకు దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతుంటే కానీ ఇక్కడ డ్రోన్లు ఏదో పాకిస్తాన్ ఆర్మీ సంబంధించిన వారు కూడా ఇప్పటికే మన భారతదేశం మీద దాడి చేసేందుకు ప్రయత్నించినారు. అంటే ఇది వారి మధ్య పుస్తకనా లేకపోతే అంతర్గతంగా వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు మన దేశంపై దాడులు చేస్తున్నాయి అనేది ఇంకా స్పష్టత రావాల్సిన నేపథ్యంలో మన బలగాలు మాత్రం ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వారి కవ్వింపు చర్యలు గుర్తిస్తున్న నేపథ్యంలో ఆర్మీ గాని, నేవీ గాని, ఎయిర్ ఫోర్స్ గాని 3 రంగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఒకవేళ వారి ఒక తూటా పేరినా ఇవాళ మనం మన ఆర్మీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో వారికి బదులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి నిరూపించుకుంది. శాంతి చర్చల పేరిట కాల్పుల విరమణపై చర్చలు జరిగినా కాల్పుల విరమణ పాటించలేదు. మోదీ ప్రసంగం ముగియగానే బార్డర్ వెంట మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్లో డ్రోన్లు మరోసారి హల్చల్ చేశాయి. సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలంటూ అమృత్సర్ కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక జలంధర్, ఫిరోజ్పూర్లో కూడా బ్లాక్అవుట్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది పాకిస్తాన్. ఇప్పటికే అఖ్నూర్ సెక్టార్లో కూడా డ్రోన్స్ను ధృవీకరించినట్టు తెలుస్తోంది భారత ఆర్మీ. సో ఎక్కడికక్కడ భారత రక్షణ వ్యవస్థ డ్రోన్ దాడులను కూడా తిప్పికొడుతున్నట్లు సమాచారం. ఇక పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. శాంతి చర్చల పేరిట కాల్పుల విరమణపై చర్చలు జరిగినా కాల్పుల విరమణ పాటించడం లేదు. మోదీ ప్రసంగం ముగియగానే బార్డర్ వెంట మరోసారి కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్లలో, అదేవిధంగా కథువా సెక్టార్లలో, అఖ్నూర్ సెక్టార్లో కూడా అటు డ్రోన్ దాడులను చేస్తోంది పాకిస్తాన్. వాటిని తిప్పికొడుతుంది భారత రక్షణ వ్యవస్థ. ఇక మరోసారి డ్రోన్లు హల్చల్ చేయడంతో కూడా అందరినీ అప్రమత్తం చేస్తోంది ప్రభుత్వం. సైరన్ వినపడగానే బ్లాక్అవుట్ పాటించాలంటూ అమృత్సర్ కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆల్రెడీ చెప్పారు ప్రధాని మోదీ, ఒకవేళ పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడినా దానికి ఆన్సర్ అనేది వేరే విధంగా ఉంటుందని కూడా ఇప్పటికే చెప్పినట్టు మనకు తెలుసు. ఇక పాకిస్తాన్తో చర్చలంటే కేవలం ఉగ్రవాదం మీదే ఉంటాయని చెప్పారు. ఇప్పటికే 100 మంది ఉగ్రవాదుల్ని మట్టుపెట్టామని చెప్పారు. ప్రభుత్వ ప్రోద్బలంతో నడుస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయకపోతే గనక ఆ ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ని ఎంతో దెబ్బతీస్తుందని కూడా మాట్లాడారు. ఇక మరోవైపు బుద్ధుడు మనకు శాంతి మార్గం చూపాడు, అదే మనకు ఆదర్శం అంటూ కూడా శాంతి వైపు కూడా ప్రధాని మోదీ మాట్లాడుతుంటే, మరోపక్క మోదీ ప్రసంగం అనంతరం కూడా ఇలా డ్రోన్లు హల్చల్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎక్కడికక్కడ కూడా యాక్టివేట్ అయింది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
డ్రోన్ దాడులను కూడా ఎక్కడికక్కడ తిప్పికొడుతున్నాయి మన రక్షణ వ్యవస్థలిక జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టార్లలో ప్రస్తుతం డ్రోన్లు హల్చల్ చేస్తున్నాయి. అటు సాంబా కతువా సెక్టార్లో కూడా డ్రోన్ దాడుల్ని ఎక్కడికక్కడ మన రక్షణ వ్యవస్థ అడ్డుకుంటూ ఉన్నాయి. ఇక జలంధర్, ఫిరోజ్పూర్లో అయితే బ్లాకౌట్ పాటిస్తున్నారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పంజాబ్ సరిహద్దుల్లో బ్లాకౌట్ నడుస్తుంది. ఇప్పటికే అమృత్సర్లో కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సైరన్ వినపడగానే అందరూ బ్లాకౌట్ పాటించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎన్నిసార్లు ఈ కాల్పుల విరమణకు సంబంధించి కూడా ఒప్పందాలు చేస్తున్న ప్రభుత్వం పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే వస్తుంది. నిన్న ప్రశాంతంగా ఉంది అనుకుంటే మళ్ళీ ఈరోజు ప్రసంగం ముగియగానే కూడా ఈ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది పాక్.